గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు న్యూస్ 360. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మరొక 2 రోజుల్లో 10 నెలలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మరి ఈ నెలలో మరి తెలంగాణకు ప్రత్యేక పండగ బతుకమ్మ, దసరా పర్వదినాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇక 6 గ్యారెంటీలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరి రైతులకు ఇచ్చిన రుణమాఫీ విషయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తయిపోయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టబోతుంది ఈ దసరా నుంచే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మరి స్పష్టం చేశారు. ఇక దీంట్లో మరి 1 స్టేట్ 1 కార్డు కూడా మరి లాంఛనంగా ప్రారంభించారు. ఇక పైలట్ ప్రాజెక్ట్గా మరి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక పట్టణం, ఒక గ్రామానికి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కింద కూడా ఈ యొక్క 1 స్టేట్ 1 కార్డును మరి పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిన్ననే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మొత్తానికి దసరాకు సంబంధించి మరి తెలంగాణకు ఎంత ప్రత్యేకమో, ఇక దాంట్లో ప్రభుత్వం కూడా మరి గెలిచి అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకొని 11వ నెలలకి ఎంటర్ అవుతున్న క్రమంలో ఒకవైపు విపక్షాలు కూడా మరి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా 6 గ్యారెంటీలపై ఫోకస్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల విషయంలో కూడా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ దిశగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇక బట్టి విక్రమక, వీళ్ళంతా కూడా వాళ్ళ శాఖల పనుల్లో బిజీగా ఉంటున్నారు. సో ఈ దసరాకు సంబంధించి ఈ నెలలో మరి సాధ్యమైనంత వరకు హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఇక సర్కార్ దసరా సంబంధించి డబుల్ ధమాకా అనే మరి టాపిక్పై మనం ఈరోజు డిబేట్ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అలాగే మరి అనలిస్టు డాక్టర్ జయరాం గారు, ఆయనతో పాటు మరి ఇక శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సో ముందుగా మరి జయరాం గారితో మొదలు పెడదాం. జయరాం గారు చెప్పండి, ఎలా చూస్తారు సార్? సర్కార్ వచ్చి 10 నెలలు పూర్తి చేసుకొని 11వ నెలలకి ఎంటర్ అయిపోతుంది. మరొక 1 ఇయర్లో మరి సర్కార్ ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా మరి ఆ దిశగా చేసే ప్రయత్నాలు, మరి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇదే దశలో మరి మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఆ సుందరీకరణలో భాగంగా మరి అక్కడ పేదలను ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ మరి వారికి ఒక జీవనోపాధికి కావచ్చు, తర్వాత ఖర్చుల కింద 25,000 రూపాయలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి ఒక డిజిటల్ కార్డును కూడా మరి అందరికీ హెల్త్ కమ్ రేషన్ అలాగే సంక్షేమ పథకాలన్నింటి నుంచి ఒకే కార్డు కింద ఒక కుటుంబానికి ఒక కార్డు ఇచ్చే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, 360 న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. దీంట్లో ఒకటి శ్రీనివాస్, మనం చూడాల్సింది 2 విషయాలు. ఒకటి వచ్చేసేమో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మంచా చెడా అనేది ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి నిజంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికి చేరుతాయా అంటే అనే అంశాన్ని రెండో అంశం. సో ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హైడ్రా మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ప్రజల లోపల. మూసీ సుందరీకరణ పేరుతోని 150,000 కోట్ల వీళ్ళు బడ్జెట్ పెట్టుకొని దాని మీద డిపిఆర్ లేదు, కానీ వీళ్ళు బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్ ని మరి ఏ విధంగా పోలరైజ్ చేస్తారు, బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే ప్రజల నుంచి కలెక్ట్ చేస్తారా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ బడ్జెట్ అనేది టెంప్టింగ్ బడ్జెట్ 1,50,00,000. అంటే 1,50,00,000 ఇట్స్ నాట్ ఏ స్మాల్ బడ్జెట్. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్, ఇది గుర్తు పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నంత బడ్జెట్ అనుకుందాం. ఇది 1,5 కోట్ల నుంచి 2 లక్షల 3 లక్షలు కూడా పోయినా ఆశ్చర్యపోసిన పర్లేదు. అవును, ఈ బడ్జెట్ దీంట్లోపల అడావుడిగా వీళ్ళు చేసే కార్యక్రమం ఒకటి. ఇంకొకటి వచ్చేసేమో సమంత ఇష్యూ కావచ్చు, లేకపోతే కొండ సురేఖ ఇష్యూ, దీంట్లో ఉన్న ఇష్యూ కానీ దాని వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడించండి అనేది ఈ రోజు ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి, ప్రజలు అనుకుంటున్నారు. సో దాన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనిపించిందా అంటే అవును అనిపించినట్టే కనిపిస్తుంది.
అది ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు మేధావులు అంటే ఎక్కడో పుట్టుకురారు, ప్రజల నుంచో పుట్టుకొస్తారు. అవును అవును అవును. అది రేవంత్ రెడ్డి తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఇలా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మన దయాకర్ చేత మాట్లాడిపియడము, దయాకర్ పొలిటికల్ జీవితము సర్వనాశనం అయిపోయింది. అది మన అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కొండ సురేఖ జీవితం కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. సో కొండ సురేఖకు సమాంతరం అనాల్సిన అవసరం ఉందా అంటే లేదు. కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని దయాకర్ ఉందంటే లేదు. దీని వెనకాల పూర్తి వెనకాల ఈ క్యాలిక్యులేషన్ సీక్వెన్షన్స్ లోపల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది అని అంశం. చలో ఇది అనుకున్నా. అంటే ఇంకొకటి వైపు వచ్చేసేమో హైడ్రా వచ్చేసి పెద్ద లైన్లు పక్కన పెట్టేసి, పెద్ద లైన్లు ముఖ్యంగా నాకు ఎలా లేవు, తిరుపతి రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అన్నా. అవును, తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కొట్టేయొద్దంట దుర్గం చెరువులో. ఓకే, దాని చుట్టూ కాపులా పెడతాడు రేవంత్ రెడ్డి. మంత్రిలో పోలీసులు కాపులా ఉంటారు, అనేక మంది కాపులాదారులను పెట్టుకుంటాడు. అక్కడికి మీడియాను పోనీయాడు, చూపియనియాడు, మాట్లాడియాడు. ఈయన నీతి మంత్రులుగా మిగతా నీతులు చెప్తున్నాడు. అరే అయ్యా, ఫస్ట్ ఆ ఇల్లు కూలగొట్టు ఫస్ట్ నువ్వు. దాంతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డిది, మల్లారెడ్డిది, బొబ్బైసిది, ఇట్లా వయసుకు శత్రువులు బయట నుంచి ఉండరు ప్రతిపక్షం. ఇది మన అందరూ తెలిసిన విషయం. ఓకే, సో ఇక్కడ వాళ్ళని పట్టుకున్న దమ్ము లేదు నీకు. దాంతో పాటు వచ్చేసి ఇంకా క్లియర్ చెప్పాలంటే కిమ్స్ హాస్పిటల్ అండి. మీరు కిమ్స్ హాస్పిటల్ ఇంతవరకు ఎవరు మాట్లాడారో నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఉస్మానియా కిమ్స్ హాస్పిటల్ 5th floor ఎక్కి చూడండి. కిమ్స్ హాస్పిటల్ ఎక్కడుందో అర్థమవుతుంది మీకు. ఎందుకంటే నేను రెగ్యులర్ కిమ్స్ హాస్పిటల్ బఫర్ జోన్ లో ఉందా లేదా? మరి ఈ అంశం జయరామ్ గారు, ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. మీలాంటి అనలిస్టులు, మీలాంటి మేధావులు, మీలాంటి పరిశీలకులు సద్విమర్శలు, ప్రభుత్వానికి మీరు సద్విమర్శలు మీరు చెప్పారు ఇందాక కిమ్స్ హాస్పిటల్ బఫర్ జోన్ లో ఉంది. ఇంకేమున్నాయో చెప్పండి. ప్రభుత్వం కూర్చోడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈరోజు గవర్నర్ మరి ఆర్డినెన్స్ కు కూడా ఆమోదం చెప్పారు. సో మనం శ్రీనివాస్ గారు మేము సలహాలు మాత్రమే ఇవ్వగలం కానీ పని మాత్రం చేయించలేము. అవును, ఓకేనా? అవును, అంటే ప్రజా గొంతుకై మాట్లాడతాము, ప్రజల కోసం మాట్లాడతాం. మాకు ఎవరి శత్రుత్వం లేదు. అవును, అలా నిజాం 50,000కు పైచిలుకు మొత్తం మా మూసీ నది పరివాహక ప్రాంతంలో లక్షకు దగ్గరగా ఉంటాయి. అవును, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు. మన కాకా వెంకటస్వామి దాంట్లో పాల్గొన్న క్రమంలో 10,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆ 50,000 మందికి పునరావాసం కల్పించి వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరిస్తే మీరు సంతోషిస్తారు కదా. నేను చెప్పి అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరు? పంచర్లు చేసుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు, కూలినాలు పనిస్తున్నారు, ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు, చాయ్ డబ్బాలు పెట్టుకుంటోళ్ళు, చెప్పుల పాలిష్ చేసుకుంటోళ్ళు, చెప్పులు కుట్టుకుంటోళ్ళు వీళ్ళే కదా. ఓకే, ఉన్నతాధికారులు ఎవరు లేడు కదా అక్కడ. అవును, బిజినెస్ మ్యాన్స్ ఎవరు లేడు కదా. లేరు. డాక్టర్లు, ఇంజనీర్లు లేరు కదా. అవును. హైకోర్టు లాయర్లు ఉండరు కదా. ఓకే, మీరు చెబుతున్న ఆ పేద వర్గాల ప్రజల కోసము ఇప్పుడు హైదరాబాద్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. 15,000 కుటుంబాల అని ప్రభుత్వం చెప్తుంది. మీరు 50,000 కుటుంబాలు అంటున్నారు. 50,000 కుటుంబాలు, అది కూడా మోసమే. అంత కూడా మోసం ఉన్నది. అంటే ఇవన్నిటిని పక్కదోవ పట్టియడం కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందులో డ్రామా ఏముంది చెప్పండి. చెప్తున్నా, అదే చెప్తున్నా నేను. చెప్పండి. ఎందుకు అంటే నువ్వు 15,000 డబుల్ బెడ్రూమ్లు పంచుతా అంటున్నావు తప్పితే ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అనటం లేదు. ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వాలనుకుంటే 50,000కు పైసలకు దగ్గర 1,00,000 దాకా వస్తుంది.
1,00,000 డబుల్ బెడ్రూమ్లు లేవు మన దగ్గర. నువ్వు 1,00,000 డబుల్ బెడ్రూమ్ లేకుండా 15,000 డబుల్ బెడ్రూమ్లు కూర్చొని మిగతా వాళ్ళను ఎక్కడికి ఆగం చేద్దామని? అంటే నువ్వు ఇచ్చిన అనేది 15,000 పెట్టేసి పాలాభిషేకం చేసుకుంటావు నువ్వు. అంతే తప్పితే నువ్వు మిగతా ఉన్న వాళ్ళందరికి ఇయ్యలేవు నువ్వు. అంటే ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే పెద్ద ఎత్తున నివాసితులు, పెద్ద ఎత్తున బాధితులు. జయరామ్ గారు అది ప్రభుత్వం చేస్తున్న మోసం అని మీరు ఎందుకు అంటున్నారు? వాళ్ళకి ఇంకో రకంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెడతారు కావచ్చు. ఇంకా వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో వాళ్ళకు ఎట్లా చూపిస్తావు నువ్వు? అది చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు మేము ఇప్పుడు మాకు కనిపించేది మోసం, నీకు కనిపించేది మంచి. నీకు కనిపించే మంచి మా కళ్ళకు కూడా కనిపిస్తే మేము మంచి అని చెప్తాం కదా. మేము మోసం అని చెప్పాం కదా, అప్పుడు మంచి అని చెప్తాం. ఇప్పుడు కేసీఆర్ పాలన దుర్మార్గ పాలన ఉందా అని మేము మాట్లాడుతున్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. మేము మాట్లాడకపోతే కాంగ్రెస్ వచ్చేది కాదు కదా. ప్రజలు మనమందరం కలిసి మూకొమ్మడిగా ఒక గొంతుకై మాట్లాడితేనే ఈ రోజు కేసీఆర్ గద్దె తిరిగిండు. ఈ రోజు నువ్వు వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే ఒక రెడ్డి పాలన తీసుకొస్తున్నావు. నీ కులము కుటుంబమే ఈ రోజు కాంగ్రెస్ లో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే నడుస్తుంది అంటారా? నేను ఒక్కొక్క నిజాన్ని చెప్తా వినండి శ్రీనివాస్. నో ఒప్పుకోను. జయరామ్ గారు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ ఉన్నారు. ఇక్కడ మాత్రం మరి ముఖ్యమంత్రిగా 10 నెలలు పూర్తయ్యే లోపే మరి ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించారు. ఇక్కడ ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ ఉన్నాడా, దాంట్లో శ్రీనివాస్ ఉన్నాడా, జయరామ్ ఉన్నాడా అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? అధికారులు ఎవరున్నారు? అధికారంలో భాగస్వాములు ఎవరున్నారు? అది కీలకమైంది. పిసిసి ఏంది? పిసిసి ఏమన్నా ప్రభుత్వ లోపల భాగస్వామి అయి పిసిసి ఏమైనా పాలనాపరమైన చర్యలు తీసుకుంటారా? పాలనాపరమైన పగ్గాలు పిసిసిలో ఉంటాయా? అది పార్టీ పగ్గాలు ఉండేటివి. ఓకేనా? జనాన్ని కూడగట్టుకోవాలా, జనం చేతి మాట్లాడిపియాలా. పిసిసి గురించి పక్కన పెట్టేద్దాం. పిసిసి ఇక్కడ నాకు సంబంధం లేదు. ఇక్కడ కావాల్సిన ప్రభుత్వంతో సంబంధం. ప్రభుత్వాన్ని నిలదీస్తా తప్పితే నేను పిసిసి నిలదీయను కదా. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం లోపల భాగస్వాములు ఎవరున్నారు అంటే నీ కులం ఉంది, నీ కుటుంబం ఉంది. నీ కులంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. లేదు ఆ ఎస్సీల లోపల 1-2 కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీలను తీసుకుంటావు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇటు వచ్చేస్తే వెంకటస్వామి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు. బీసీలలో 2-3 ఉన్నాయి. అంటే అక్కడ ఒక్క కుటుంబం ఉంటే ఇక్కడ 10 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీ కులం మొత్తం. ఇక్కడ ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ లో కనుక ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కనుక కొంతమంది అధికారులు మాత్రము రెడ్డి అనే పేరు ఉంటే వాళ్ళ కళ్ళు నెత్తినెక్కి కూర్చుంటున్నాయి. కింది స్థాయి అధికారులకైతే మనం మాట్లాడించే పనే లేదు. అంటే గత ప్రభుత్వం పోకడలే ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది అంటారు. 100%. ఓకే జయరామ్ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి. ఇక మనం ఒకటే నిమిషం. ఈ మాట గౌరవనీయులైన డాక్టర్ శివకుమార్ గారికి తెలుసు. అనేక సందర్భాల్లో నేను ఇదే మాట చెప్తున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోకపోతే దిస్ ఇస్ మై ఛాలెంజ్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు చివరి సీఎం అవుతాడు. ఇది మాత్రం గ్యారంటీ. ఓకే మీరు అలాగే కాసేపు ఉండండి. ఒకసారి మరి కరీంనగర్ నుంచి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు నమస్తే. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటైంది. 10 నెలల్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. కరీంనగర్లో ఇప్పటికే మరి ఒక 800 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి మరి నిరుపయోగంగా ఉన్నాయి. సో ఈ దసరాకు అవి పంపిణీ చేయబోతున్నారా? వాస్తవానికి అక్కడ ఎంతమంది మరి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు? వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? అలాగే మరి వన్ స్టేట్ వన్ కార్డ్ అంటున్నారు. ఇవన్నీ ప్రజలకు చేరుతున్నాయా? సో ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించారా? సో నియోజకవర్గంలో ఒక పట్టణము ఒక గ్రామం కింద వన్ స్టేట్ వన్ కార్డు డిజిటల్ కార్డు ఇస్తామంటున్నారు. ఇవన్నీ రాష్ట్రమంతా అమలవుతున్నాయా? కేవలం ప్రచార ఆర్భాటాలే జరుగుతున్నాయా? మొత్తానికి 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే మీరు హైడ్రా తీసుకొచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. మూసి సుందరీకరణ ఇంత తొందరగా ఎందుకు మొదలు పెడుతున్నారని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏం చెప్తారండి? ఇప్పుడు విపక్షాలు ఎట్లుంటదంటే చేయకపోతే ఒకటి, చేస్తే ఒకటి. అంటే విపక్షాల పాత్రని అందుకే నిన్న కరీంనగర్ లో హోమం చేసిన ఒకటి మేధా హోమం. ఎందుకు చేసిన అంటే మంచిని మంచి అనేది చెడుని చెడు అనే విధంగా జ్ఞానోదయం కలగాలి. వీళ్ళు మంచిని కూడా చెడు రకంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద నేను వీళ్ళకి జ్ఞానోదయం కలగాలి, భగవంతుడు జ్ఞానోదయం కల్పించాలని చెప్పి కరీంనగర్ నడిబొడ్డుల హోమం కార్యక్రమం చేసినాం. ఎందుకంటే
ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే ఇప్పుడు 6 గ్యారంటీలను తీసుకున్నా కూడా ఉమ్, ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, బ్రహ్మాండంగా ఉమ్, అన్ని అమలు జరుగుతా ఉన్నాయి. మిగతా కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చడానికి ఇప్పుడు శ్రీకారం చుట్టినాం. ఉమ్, 1 కార్డు డిజిటల్ కార్డు మనం పొన్నం ప్రభాకర్ మా కరీంనగర్ నియోజకవర్గంలో ఉమ్, ఇక్కడ కూడా ప్రారంభించిండు. ఉమ్, అన్ని కూడా ఒకటిబందిగా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. కరీంనగర్ సంబంధించి మీరు అన్నట్టు గతంలో సగంలో వదిలిపెట్టినటువంటి ఉమ్, డబుల్ బెడ్రూమ్ తొందరనే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్, తర్వాత మీరు అన్నట్టు నాలాలు కుంటలు కాపాడుతా ఉంటే ఉమ్, భవిష్యత్ తరాల కోసం మనకు మరి ఇవన్నీ కూడా కబ్జాలకు గురైనవి గత 10 సంవత్సరాలు అని చెప్పి వాటిని చేస్తా ఉంటే కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ 28,000 ఇండ్లు నాలాల మీదనే వాటిని ఊడగొడతాం, ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా రానియం, ఉమ్, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ యూ టర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, ఉమ్, అంటే నేనేమంటున్నా అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తాడు దాని మీద ఏ విధంగా లబ్ధి పొందాలని చూడడం తప్ప దాన్ని మంచిని మంచి అనే పరిస్థితి ఇలా ప్రతిపక్షాలకు లేదు. ప్రతిపక్షాలు గతంలో మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మంచి కార్యక్రమం జరిగితే మా జానారెడ్డి గారు ఒకసారి 5 రూపాయలకు భోజనం పెడితే దాన్ని మెచ్చుకున్నాడు. ఉమ్, 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 అంటే మేము కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిని మంచి అన్నం చెడుని చెడన్నాం. ఉమ్, కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే ప్రతి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కోసం ఇవాళ ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఉమ్, ఇప్పుడు టిఆర్ఎస్ ఎట్లున్నదంటే ఇవాళ ఉమ్, మేము అధికారం కోల్పోతాం అనుకోలేదు, కోల్పోయినాం. మా పరిస్థితి మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు గతంలో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఉమ్, మేమే రాజులము, యువరాజులము, ఇది మా గడిల పాలన నడిపి ఉమ్, ఒక్కసారి అధికారం కోల్పోయేసరికి తట్టుకోలేక ప్రతిదాన్ని విమర్శించే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఉమ్, అదే విధంగా బీజేపీ మా ఉనికిని కాపాడుకోవాలి తెలంగాణలో, లేకపోతే మేము ప్రత్యామ్నాయంగా మాకు ఉనికి ఉండాలని చెప్పి వాళ్ళు ఉనికి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి బీజేపీ ఉంది. ఉమ్, అంతే తప్ప ఇవాళ పకడ్బందీగా మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు అని మా జయరాం గారు అదేదో చిన్న పదవి పిసిసి అధ్యక్ష పదవి అనేది కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అది జోడెద్దు లాంటి పదవి. ఉమ్, ఉమ్, జోడెద్దు అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్నారో పిసిసి అధ్యక్షుడు గారు కూడా వారి సలహాలు సూచనలు వారికి ఉన్నటువంటి అన్ని రకాలుగా వారికి ఇంపార్టెన్స్ ఉంటుంది. వారు మాకు ముఖ్యమైన నాయకులు. ఓకే. ఉమ్, కాబట్టి పిసిసి అధ్యక్షుని ఎప్పుడు కూడా తక్కువగా చేయడానికి లేదు. ఓకే. నరేంద్ర రెడ్డి గారు పిసిసి అధ్యక్ష పదవిలో నియామకం జరిగింది, సంతోషం. ఇంకా అది పెండింగ్ పెడతారు అనుకున్నాం. 40 లక్షల మంది మా డిజిటల్ సభ్యత్వం మేము పిసిసి అధ్యక్ష నాయకత్వంలో మేము పనిచేసేటోళ్ళం. అంటే మామూలు కాదు కదా, 40 లక్షల మంది ఉన్న మేము డిజిటల్ సభ్యత్వం తీసుకున్న కాంగ్రెస్ సభ్యత్వంలో. ఓకే. అంతా కూడా పిసిసి గారి డైరెక్షన్ లో నడిచేటోళ్ళం. మీరంతా 4 కోట్ల ప్రజలకు ప్రతినిధులు. ఓకే వెంకటరెడ్డి గారు, నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెంకటరెడ్డి గారు ఇంకొకటి, మీరు రైతు రుణమాఫీ విషయంలో మరి ఇప్పుడు 2 months అవుతుంది, ఆ కార్యక్రమాన్ని సాగదీస్తున్నారు. రాష్ట్రంలోని రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి డాటా అంతా కలెక్ట్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు రైతు భరోసాకు సంబంధించి కూడా మరి విధి విధానాలు రూపొందిస్తామని చెప్తున్నారు. వర్షాకాలం సీజన్ ముగిసిపోతుంది, ఇప్పటి వరకు కూడా మీరు రైతులకు పంటకిచ్చే పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని శ్రీనివాస్ గారు, గత ప్రభుత్వంలో చూసినట్టయితే రైతు రుణమాఫీ గత 10 సంవత్సరాలు పాలన చేసి 25,000 ఇస్తే మరి ఆనాడు ఉల్టా దబాయించిన వాళ్ళు ఇవాళ ఏకకాలంలో 1,00,000 ఇచ్చి మిగతా ఇట్ని కూడా డాటా కలెక్ట్ చేసి ఇస్తా ఉంటే కూడా ఇంకా దాన్ని విమర్శించడం అనేది ఎంత అంటే ప్రతిపక్షాలు ఎంత బుద్ధి తక్కువ అంటే వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాం మేము. 25,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇచ్చిన 25,000 వాళ్ళకు ఆ రైతుకు సంబంధించి ఇంట్రెస్ట్ కూడా సరిపోలే. వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? 1,00,000 రూపాయలు క్లియర్ గా ఇచ్చినాము, 1,50,000 ఇచ్చినాము, మిగతాది కూడా డాటా సేకరించి వాళ్ళు 2 లక్షల పైన ఏమన్నా ఆ ఫ్యామిలీ మెంబర్ కి సంబంధించి ఉంటే వాళ్ళ ఆ బ్యాలెన్స్ అమౌంట్ 2 లక్షల పైన ఏదైతే ఉందో అది కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ కుటుంబంలో ఎంత మట్టుకు ఇంకా మిగతా బ్యాలెన్స్ వాళ్ళకు రుణం ఉంది, భార్య భర్తల పేరు కుటుంబ సభ్యుల పేరు మీద అనే దాని మీద డాటా కరెక్షన్ చేసుకున్నారు, జరిగిపోయింది. అది ఇప్పుడు మొన్న పూర్తయింది, మిగతా దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాం. 9 సంవత్సరాలు 25,000 ఇచ్చినోడు మాట్లాడితే ఎట్లా?
తర్వాత ఉమ్. ఇప్పుడు ఏది కానీ మూసి ప్రక్షాళన కావచ్చు, రైతు భరోసా చెప్పండి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు చెప్పండి. రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామండి. గతంలో అది కూడా చెప్తున్నారు, రైతు ఉమ్. భరోసా ఒక్కొక్కసారి పంట అయిపోయినాక కూడా ఇచ్చే పరిస్థితులు గతంలో రైతులు మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివని పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? అది అందుకే దొంగనే దొంగ అన్నట్టున్నది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అన్ని రకంగా రైతులు కాదు ప్రజలంతా కూడా ఆదరిస్తా ఉన్నారు. ఉమ్. ఇంతకన్నా మించి అసలు శక్తికి మించి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎందుకంటే ఉమ్. ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంట్రెస్ట్కే పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొస్తే కూడా ఉమ్. ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉమ్. ఇంకా ఇంతకన్నా అంటే ఒక అప్పుల కుప్ప చేసినా కూడా ఇలా ఆదుకుంటుంది అంటే అది చాలా గొప్ప ఓకే. విషయం. నరేంద్ర రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్లో మరి కొంత ప్రజలైతే హర్షిస్తున్నారు. ఇదే కార్యక్రమం కరీంనగర్లో చేపట్టే అవకాశం ఉంటుందా? అలాగే మూసీ నది లాంటి దానికి కూడా ప్రభుత్వం హైదరాబాద్ విషనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోతుంది. అట్ ద సేమ్ టైం మరి కరీంనగర్లో మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ను తొలగిస్తారా? మరి కరీంనగర్లో మరి 10 నెలలు అయింది మీరు వచ్చి అధికారంలోకి వచ్చి, ఏం కార్యక్రమాలు చేశారు, ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? మీ సుడా ఆధ్వర్యంలో కావచ్చు, తర్వాత అక్కడున్న మరి నియోజకవర్గంలో కావచ్చు, కరీంనగర్ పట్టణంలో ఏం చేయబోతున్నారు చెప్పండి. మా దగ్గర డంప్ యార్డ్ అనేది ఒక సమస్య. దాన్ని తప్పకుండా ఉమ్. ఏ విధంగా ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా సమస్య వస్తుంది. వాళ్ళకు కూడా ఎక్కడైనా కూడా ఉమ్. అది ఒక చెత్త దుర్వాసనకు సంబంధించి చెత్త వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా కన్వీన్స్ చేసి ఉమ్. అది ఎట్లా షిఫ్ట్ చేయాలి, లేకపోతే ఉన్నదాన్ని లేటెస్ట్ టెక్నాలజీ తోటి దాన్ని ఏ విధంగా ఓకే. హైడ్రా కరీంనగర్కి వస్తే మీరు హైడ్రా అనేది ఇప్పుడున్న హైడ్రా పరిధి మాత్రము ఓన్లీ హైదరాబాద్ కి సంబంధించినటువంటి హైడ్రా అని ఇప్పుడు జియో ఉంది. ఉమ్. మాకు కూడా ఖచ్చితంగా దాన్ని అమలు పరచాలనేటువంటి వచ్చినప్పుడు మేము 100% అమలు పరుస్తాం, ఏం అనుమానం లేదు. ఉమ్. రాబోయే తరాలకు మనం ఆస్తులను అంటే అట్లాంటి కంప్లైంట్స్ మీకు కూడా వస్తున్నాయా హైదరాబాద్ కూడా వచ్చినాయి ఉన్నాయి. మా దగ్గర కూడా చెరువులు కుంటల్లో కబ్జాలు గురై ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్లేస్లో చెరువులు కుంటలు ఇప్పటికే ఈ గత 15 రోజుల నుంచి మేము కూడా ఇక్కడ తొలగించిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా అగ్రెసివ్ గా పనిచేస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మా సుడా ఓకే. ఇంకొక ప్రశ్న మీకు, అక్కడ మానేర్ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేయాలని చెప్పి గతంలో మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారు అక్కడ ఆ తీగల వంతెన నిర్మించారు. ఆ ప్రాంతాన్ని అంతా పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనుకున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ చేసి దాన్ని సబర్మతి డ్యామ్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నా అలాంటి కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. దానికి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షం పరిమితం అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారా? ఏ ప్రక్రియ కూడా ఆగిపోలేదు, ప్రక్షాళన జరుగుతా ఉంది. ప్రక్రియ ఎక్కడ కూడా ఆగిపోలేదు. ప్రక్షాళన గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి దానిలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, దానిలో జరిగినటువంటి పొరపాట్లను కూడా సరిదిద్దే కార్యక్రమంలో ఆ సరిదిద్దిన వెంటనే పూర్తి స్థాయిలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే అందులో ఎటువంటి అనుమానం లేదు. మా సుడా పరిధిలో కూడా ఇలా మాస్టర్ ప్లాన్ ను పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీగా 1997 తర్వాత మాస్టర్ ప్లాన్ లేదు కరీంనగర్ నగరానికి. రైట్. ఇప్పుడు కరీంనగర్ ప్రజలు అంటే పేద ప్రజలకు, ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఇప్పుడు అక్కడ నిర్మించిన చింతకుంట దగ్గర నిర్మించిన ఇళ్లను అది ఇంకా పూర్తి స్థాయిలో అప్పుడు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి తప్పకుండా అందిస్తాం. మిగతా ఇంకా చాలా మంది నిరుపేదలు, ఇల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. సో దాంట్లో మరి ప్రభుత్వం కావచ్చు, మీరు ఏం చెప్తారు ఇల్లు లేని నిరుపేదలకు? మేము ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నామో దాన్ని ఫేస్ వైజ్ గా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు నియోజకవర్గానికి 4000 చొప్పున ఫేస్ వైజ్ గా తప్పకుండా అందరికీ ఇచ్చే విధంగా కృషి చేస్తాం. మేము మాట తప్పము. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడు ఇస్తేయడం అంటాడు, మేకలేడ కట్టేసుకోవాలని చెప్పి బోగస్ మాటలు మాట్లాడే ప్రభుత్వం కాదు ఇది. ఇలా ఇస్తామనుకున్నప్పుడు ఇస్తాం. మేము ఏదైతే ఇస్తామనో అది ఎంత కష్టమైన ఇబ్బంది అయినా చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నిధులు ఉండే, ఆ రోజు ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే కూడా వాళ్ళు ఏ హామీ నెరవేర్చలేక అవినీతితో కూరుకోపోయి డబ్బు అంతా ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసి ఇలా అప్పులు కుప్ప చేశారు. అయినప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి
ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ ఉమ్, నియోజకవర్గానికి 4,000 ఇప్పుడే రేపే ఇవ్వమని చెప్పి ప్రజలు అడగలేదు కదా, ఎందుకు అనౌన్స్ చేసినామంటే మేము ఒకటికొకటి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్నట్టు చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. నరేందర్ రెడ్డి గారు ప్రజలు ఇక్కడ డిమాండ్ నరేందర్ రెడ్డి గారు చెప్పండి. 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 10 నెలలు పూర్తయిపోతుంది. ఇక ప్రభుత్వం ఏర్పడినా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రారంభించలేదు, జిల్లా కేంద్రాల్లో అనేక విమర్శలు కూడా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకు ప్రారంభించలేదు? ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతూనే ఉన్నది, ప్రతి రోడ్లు వేస్తున్నాము, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎట్ ద సేమ్ టైం మీకు అక్కడ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. అట్ ద సేమ్ టైం జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇక మరి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు, బడే భయాన్ని సంబోధించారు. ఇక ప్రజలంతా కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది కేంద్రం రాష్ట్రాల మధ్య అని అనుకున్నారు. ఇప్పుడు మీరు కూడా కరీంనగర్లో అలాంటి వాతావరణాన్ని చూస్తున్నారా, లేకుంటే రాజకీయ ప్రత్యర్థులుగా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారా? మేము అదే చెప్తా ఉన్నాము. మా కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సంబంధించి కొన్ని ఉన్నా కూడా మేము ఏమంటున్నాం, ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. కేంద్ర మంత్రిగా అవకాశం రాగానే కాదు కదా, కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది, కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి మెప్పు పొందంగానే సరిపోదు కదా, దానికి సంబంధించినటువంటి నిధులు కానీ దానికి సంబంధించిన అభివృద్ధి చిత్తశుద్ధి ప్రదర్శించమంటా ఉన్నాం. గుడ్డిగా విమర్శించడం కాదు, గుడ్డిగా కాంగ్రెస్ విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు అంటే చాలా రోజులు వెంకటరెడ్డి గారు చాలా రోజుల తర్వాత మన కరీంనగర్ కు విద్యాసాగరరావు తర్వాత మరి మేము కూడా అదే అంటున్నాము, చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది అని గత 5 సంవత్సరాలు రైట్. అంటే మీరు ఆయన కోఆర్డినేషన్ లోనే ఉంటున్నారు కదా, అభివృద్ధి విషయంలో నిధులు తీసుకొస్తే రైట్. ఓకే థ్యాంక్ యూ. గుడ్డిగా విమర్శించొద్దని చెప్తా ఉన్నాం, అభివృద్ధి నిధులు తీసుకొస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఓకే నరేందర్ రెడ్డి గారు 1 మినిట్ మీరు అట్లనే ఉండండి. ఒకసారి శివకుమార్ లాల్ యాదవ్ తో మాట్లాడదాం. డాక్టర్ సాబ్ చెప్పండి. హైడ్రాతోని మీరు 6 గ్యారెంటీలు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మూసి సుందరీకరణ అంటూ అత్యవసరంగా చేపడుతున్న కార్యక్రమం ఏదైతుందో అది కూడా హైదరాబాద్ ప్రజల దృష్టి మరల్చడంతో పాటు ప్రతిరోజు మీ ప్రభుత్వం వార్తల్లో నిలవాలనుకుంటుంది. సో దీనిపైన పదే మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నాయి. వేరే సమస్యలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేయండి ముందని మరి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే ఇంతకుముందు నరేందర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా వినడం జరిగింది. అదే కాకుండా అనలిస్ట్ జయరామ్ గారు కూడా మాట్లాడింది వినడం జరిగింది. మీరు వేసిన ప్రశ్నలు కూడా విన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ ముందే 6 గ్యారంటీలు ఇస్తూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మంచి పట్టం కట్టిండ్రు, అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుండి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు చేస్తూనే ఉంది. కానీ ప్రతిపక్షాలు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా 9 మాసాలు అయిపోయింది, ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది మేజర్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా మీకు అవసరం లేదు సార్. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలో ఉన్నట్టు వాళ్ళు భావించినంత మాత్రాన అధికారంలో ఉన్నది మీరు. జయరామ్ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రజలకు ఇచ్చిన దాంట్లో తీర్పులో మీకు అధికారం వచ్చింది, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, మీరు అధికారం పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు జయరామ్ గారు ఒక మాట అన్నారు, తిరుపతి రెడ్డి గారిది మొత్తానికి అది అట్లనే ఉంటది అన్నాడు. అంటే ఒక సీఎం అన్నది కూల్చాలని చెప్పలేదు ఆయన. బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ వాళ్ళే ఉన్నాయి, అందరూ ఉన్నాయి. శ్రీనివాస్ గారు నేను చెప్పేది వినండి. మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అడిగినరో నేను ఆల్రెడీ రాసుకున్నా, దాని మీదకే నేను ఆన్సర్ ఇస్తున్నా. చెప్పండి. తిరుపతి రెడ్డి గారి గురించి దుర్గం చెరువు దగ్గర ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నగారైనా సరే ఆయన ఓపెన్ గా వచ్చి ఒకటే మాట చెప్పడం జరిగింది, నా వల్ల మా తమ్ముడికి అంటే ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా పరువు పోయేలాగా నేను పని చేయను, నాకు అవకాశం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను, మీరు కూలగొట్టండి. ఇది నేను కొని కట్టింది కాదు, ఇది కట్టిందే నేను కొనుక్కున్నా అనడం చెప్పింది ఒకటి. రైట్. దుర్గం చెరువు విషయంకి వస్తే అక్కడ ఉన్న ఏదైతే సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. ఆ కోర్టు కూడా 4 వారాలు 8 వారాలు హైకోర్టు ఇది ఇచ్చింది. దాని తర్వాత
ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమన్నారు, 4 వారాలు అవసరమైతే అది 4 వారాలు తీసేస్తాం అన్నది 4 వారాలు కూడా మాట్లాడారు. అయిపోయింది. వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. దాని తర్వాత రెండోది కొండా సురేఖ గారు టాపిక్ మాట్లాడడం జరిగింది. కొండా సురేఖ టాపిక్ లో కొండా సురేఖ గారు సీనియర్ మంత్రులు, గతంలో కూడా కేటీఆర్ బహుశా రాజకీయం గురించి ఆలోచించినప్పుడే ఆమె మంత్రిగా పనిచేసింది. ఆమెని ఉద్దేశంలో పెట్టుకొని, కాకపోతే కాంగ్రెస్ లకి ఒక 10 సంవత్సరాలు ఆమె టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో కూడా ఉండే కాబట్టి. అయితే మొన్న రఘునందన్ రావు గారు ఆమె నూలు పోగదు ఏదైతే దండ వేసి అక్క అని చెప్పి సంబోధిస్తే ఈ కేటీఆర్ మీడియా ఏం చేసింది, మొత్తానికి వీళ్ళకి షాదీ ముబారకో లేకపోతే ఇది ఇమని చెప్పి ట్రోల్ చేసింది. ఆ ట్రోల్ మీద ఆమెకు కూడా కోపం వచ్చింది. ఆమె జనరల్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత వీళ్ళందరితో కూడా బాగా మమేకంగా ఉంది కాబట్టి కేటీఆర్ గాని లేకపోతే హరీష్ రావు గాని లేకపోతే ఇంకా మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో వాళ్ళ విధానాలు ఏందనేది ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా ఉండే కాబట్టి ఆమెకు ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. అయితే ఆమె మొత్తానికి కేటీఆర్ ని తిట్టడం జరిగింది. కేటీఆర్ ని తిట్టడం జరిగితే కేటీఆర్ సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది, అది టాపిక్ డైవర్ట్ అయ్యి సమంత దగ్గరికి వెళ్ళిపోయింది. సమంత టాపిక్ లో ఆమె ఏమన్నది, మొత్తానికి శివకుమార్ లాల్ గారు సమంత చైతన్య ఏదైతే సంసారం విడిపోయిందో, విడాకులు జరిగిందో అనేది మనం గతంలో ఫోన్ టాపింగ్ విషయంలో మాట్లాడడం జరిగింది. కానీ ఒక స్టెప్ ముందుకేసి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చాలంటే సమంత చెప్పండి అనేది కొండా సురేఖ గారు అన్నారు. అనలేదు అంటలేదు, మేము కూడా అందరం విన్నాం, మీరు విన్నారు, మేము విన్నాం, అనలిస్ట్ గారు విన్నారు, అందరు విన్నారు. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఈరోజు హరీష్ రావు ఇది చెయ్యడం తప్పు అనేది ఆయన వచ్చి మీడియా ముందు ట్వీట్ చేసిండు. మరి అదే విషయము కేటీఆర్ ఎందుకు చేస్తలేడు అంటే, కేటీఆర్ దీంట్లో వాళ్ళ మీడియా పనిచేసింది అనేది ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి. కానీ ఇప్పుడు కొండా సురేఖ ఆయనకి ఒక పెద్దక్క అనుకో లేకపోతే చిన్నమ్మ వరుస అనుకో తప్పేం లేదు కదా భయ్, వచ్చి సారీ అమ్మ నేను అట్లా అనుకోలే, నా ప్రణయం లేదు అని ఎందుకు చెప్తలేడు? ఈ ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేసి ఫిలిం ఇండస్ట్రీకి అటాచ్ ఎందుకు చేస్తుండు? ఇది ఒకటి. రెండోది, ఇంకొక పరంగా ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు ఈ రోజు వెంకటస్వామి, గుడిశెల వెంకటస్వామి ఎవరైతే కాక ఆయన ప్రోగ్రామ్ కి రవీంద్ర భారతిలో రావడం జరిగింది. అక్కడ ఈ రోజు చాలా ఓపెన్ గా చెప్పడం, రైతు రుణమాఫీ విషయంలో 18,000 కోట్ల రూపాయలని మేము మాఫ్ చేయడం జరిగింది. 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టండి, ఇమీడియట్ గా ఉంటుంది. లేదు 1,00,000-1,50,000 ఎవరికన్నా ఆగింది అంటే మీకు కలెక్టరేట్ ఆఫీస్లలో మీకు ఆడ ఆఫీసర్ రెడీ ఉన్నారు, సార్ నాది ఏం తప్పు ఉంది, ఏం కరెక్షన్ ఉంది అని ఒక మాట అడగండి, ఖచ్చితంగా అది అయిపోతుంది. కాకపోతే నా దృష్టికి తీసుకురండి అన్నాడు. ఇంకొకటి, రెండోది, ఎవరైతే మూసి పరివాహిక ప్రాంతాలలో ఈ రోజు ఇంతకుముందు మా అనలిస్ట్ గారు అడిగిన మాటలకే నేను కరెక్ట్ గా అన్నిటి జవాబు చెప్తున్నా. మూసి పరివాహిక ప్రాంతాలలో ఏదైతే జరుగుతుందో దాంట్లో కొంతమందికి ముస్లిమ్స్ గానీ, హిందూ గానీ, క్రిస్టియన్ గానీ ఎవరైనా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం, కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా పోతారు. కానీ అక్కడ కూడా ఇదే కేటీఆర్ మీడియా టిఆర్ఎస్ బిఆర్ఎస్ 2,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి ఆ ప్రజలలో వెళ్ళిపోయి మీరు ప్రజలలో మమేకమై మీరు ఇక్కడ ఉన్న నివాసుల్లాగా మాట్లాడమని చెప్పి కాంగ్రెస్ పార్టీని అవాస్పాలు చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇదే కాకా వెంకటస్వామి గారి ఫంక్షన్ లో మాట్లాడుతూ ఏమన్నాడు, అవసరమైతే రేస్ కోర్స్ గానీ లేకపోతే అంబర్పేట దగ్గర ఉన్న పోలీస్ గ్రౌండ్ గానీ ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే మూసి పరివాహిక ప్రాంతాలలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో ఇక్కడే నేను కట్టిస్తా. లేదంటావా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీరు బాగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు కదా, మీరు ఫస్ట్ ఎప్పుడైతే పోటీ చేసిండ్రో అప్పట్లో మీరు ఏదైతే మీరు అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు కదా, అక్కడ నుంచి లేటెస్ట్ 2014-24 ఫైల్ చేసింది చూద్దాం. దాంట్లో మీరు ఎక్సెస్ ఏదైతే ఉందో అది ప్రజలకు మీరు కూడా పంచిపెట్టండి, గవర్నమెంట్ దగ్గర నుండి నేను కట్టిస్తా అంటుండు. దీనికి అటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కూడా నోరు తెరవరు ఇటువంటి విషయంలో. ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుండ్రు, ఈటల రాజేందర్ గారు కూడా ఓపెన్ చెప్పడం జరిగింది. ప్రతి డిబేట్ లో నేను కూడా చెప్పడం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి లాగా నియంతలాగా పాటిస్తలేరు, మొత్తానికి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీకు సూచన సలహాలు ఇవ్వండి, దాన్ని నేను పాటిస్తాను అన్నాడు. గతంలో నేను స్వయాన 2-3 ఆయన దృష్టికి తీసుకపోతే కూడా జరిగింది. మీడియా తోరనే మన లైవ్ డిబేట్ లో చెప్పింది, అది శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. అదే వరంగల్ అమ్మాయి గురించి, అదే కొంచెం మెంటలీ
ఇబ్బంది ఉన్న అమ్మాయికి ఇప్పటి వరకు పిలవలే. మా ఛానల్ వేదికగా చెప్పారు ఆ సమస్య పరిష్కారం అయిందా? మా ఛానల్ దానికి 500 గజాల జాగా ₹1 కోటి ఇచ్చి ఎవరైతే కోచ్ ఉందో కోచ్ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆయన దృష్టికి తీసుకుపోయినా మీడియాలో గానీ మన డిబేట్ లో గానీ లైవ్ డిబేట్ లో మనం తీసుకుపోయినప్పటికీ ఆయన పరిష్కారం చూపించడం జరిగింది. వెంటనే స్పందించినందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయో అది కమిటీ వేద్దామంటుండు, సూచన సలహాలు ఇచ్చే ఒక కమిటీ వేద్దామంటుండు. ఆ కమిటీ అందరు రండి, మీ సూచన సలహాలు ఏమన్నా ఇవ్వండి, మీ సూచన సలహాలు మేము తీసుకుంటాము, ప్రజలకు ఎంత మటుకు మేలు జరిగితే అంత మేలు మనం చేద్దామంటుండు. దానికి ప్రజలు గాని మీడియా గాని లేకపోతే ఆపోజిషన్ పార్టీ గాని అందరు కూడా ఇంకోటి ఏంటంటే ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటే రెచ్చగొట్టేటోళ్ళ మాటలు వింటే మటుకు ప్రజలకు ఏం జరగదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, అయిపోయిందా శివకుమార్ గారు? జయరాం గారు, యా, ఒకరు కరీంనగర్ పట్టణానికి సంబంధించిన సుడా అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరి కరీంనగర్ ఇష్యూలో ఆయన కూలంకుషంగా అన్ని వివరాలు చెప్పారు. అట్ ద సేమ్ టైం హైడ్రా విషయం కావచ్చు, మూసీ సుందరీకరణ విషయంలో మరి హైదరాబాద్కు సంబంధించిన మరి కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందుకు తీసుకున్నామంటే రూరల్లో ఎలా ఉంది, గ్రేటర్లో ఎలా ఉంది, మీ అనాలిసిస్ ఎట్లుంటుంది, మీ విశ్లేషణ ఎట్లుంటుంది, మీరు ఏం అడుగుతారు, వాళ్ళిద్దరు చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మీ ప్రతి విమర్శకు వాళ్ళు సమాధానం చెప్పబోతున్నారు, అడగండి. ఇది ఒకటి విమర్శలు చేసేది అది నా నైజం కాదు, నాకు అవసరం కూడా లేదు. నేను పొలిటికల్ పార్టీని కాదు, ఓకే, ప్రజలలో ఉండే వ్యక్తిని, నేను ప్రజా గొంతుకని. పొలిటికల్ పార్టీల విమర్శల కోసం దాంట్లో అది రెగ్యులర్ గా జరిగేది. సో వారు మీకు ఓకే ఆ పనులు నేను చేయను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్పిందో ఇది ఓన్లీ రేవంత్ రెడ్డిని స్తుతించడానికి ఉపయోగపడే విధంగానే ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క మాట కూడా లేదు. ఇది ప్రజలు చూస్తుంటారు కదా, లైవ్ అనేది మన ఇద్దరి కోసమో ముగ్గురు కోసమో మన ప్యానల్ వాళ్ళ కోసం కాదు, కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తుంటారు. ఆ ప్రజలు మనం మాట్లాడేదాన్ని ఎంత ఉంటారు. నేను అడిగేది ఒకటే, గత పాలనకి ఇప్పటి పాలనకి ఏమైనా మెరుగుందా అంటే ఏమీ లేదు. నేను అది మళ్ళీ చెప్తున్నాను క్లియర్, ఏమీ లేదు. గత పాలనలో ఏదైతే అహంకార పూరితమైన విషయాలు ఉన్నాయో, కుటుంబ అవసరాల విషయాలు అయితే ఉన్నాయో, కులానికి సంబంధించిన అవసరాలు ఏదో ఉన్నాయో అవి ఉన్నాయి. గత ప్రభుత్వము బంగారు తెలంగాణ అని చెప్పేసి ఆ ఒక్క కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తెలంగాణ అని చెప్పేసి కొన్ని కుటుంబాల పరమైపోయింది. ఒక్క కుటుంబం కాకుండా ఇంకో కొన్ని కుటుంబాలు ఆడైనాయి. ఎస్సీల నుంచో 3 కుటుంబాలు, బీసీల నుంచో ఒక 10 కుటుంబాలు, ఇక రెడ్డిల గురించి. జయరాం గారు, నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతాను అన్న. నరేంద్ర రెడ్డి ఒక్క నిమిషం, నరేంద్ర రెడ్డి ఒక్క నిమిషం, చాలా మాట్లాడదాం. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. అక్కడ ఉన్నది అంటే ప్రభుత్వం లోపల నువ్వు తిరుపతి రెడ్డికి ఇచ్చింది 4 వారాల ఒక్క నిమిషం తిరుపతి రెడ్డికి ఇచ్చింది అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చేసింది 4 వారాల గడువు మాత్రమే. అది తిరుపతి రెడ్డి రెచ్చగొట్టేసి అదంతా తీసుకొచ్చిన విషయము, అక్కడ ఏ విధంగా కలెక్షన్లు చేసి ఆపుతున్న విషయాలు కూడా ప్రజలు అనుకుంటున్న విషయాలు, ఇది ప్రజలకు తెలియని విషయాలు కాదు కదా. సో ఇక్కడ ఎందుకు ఆగుతున్నాయి అంటున్నాం మేము. ఎందుకు ఇప్పుడు కూలగొట్టడానికి తిరుపతి రెడ్డికి ఇచ్చిన ప్రొవిజన్ 4 వారాల ప్రొవిజను మిగతా కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదు? కొంతమంది మా మిషనరీ పోయిందన్నారు, కొంతమంది మా గర్భిణీ, కొంతమంది సర్టిఫికెట్లు పోయినారు, కొంతమంది మా తిండి గింజలు అనేకమైపోయినాయని గగ్గోలు పెట్టి ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ఈ ప్రొవిజన్ మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. అంటే ఒక తిరుపతి రెడ్డికి ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మాత్రమే ఈ ప్రొవిజన్ ఉంటే మిగతా వాళ్ళకు ఉండకపోతే అది కదా మేము అడిగేది. తిరుపతి రెడ్డికి, పల్లారాజేశ్వర రెడ్డికి, మల్లారెడ్డి శ్రీనివాస్ ఈ 4 వారాల ప్రొవిజన్ మీరు కూలగొట్టడానికి మిగతా వాళ్ళకి ఎందుకు రావటం లేదు అనేది ఒకటి. అంటే ఇది చట్టం అనేది ఒకే తీరుగా ఉండాలి, వ్యక్తులను బట్టి మారొద్దు కదా. పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం ఉండద్దు అంటారు, అంతే కదా మీ ఫైనల్ గా చెప్పేది? ఫైనల్ గా చెప్పట్లేదు, నేను ఇంకా చాలా చెప్పాలి కానీ. సో ఇక్కడ చట్టం అనేది ఇక్కడ చట్టమే చేయలేదు. నరేంద్ర రెడ్డి ఒక్క నిమిషం, ఇక్కడ చట్టమే చేయలేదు, ఆ చట్టమే కాలేదు. నువ్వు కాని చట్టాన్ని ఈవెన్ కోర్టును కూడా మిస్లీడ్ చేస్తున్నావు.
మిస్లీడ్ చేస్తే హైకోర్టులో న్యాయమూర్తి గారు ఏం మాట్లాడిందో ప్రపంచం మొత్తం చూశారు. రంగనాథ్ ఏం మాట్లాడాడో నీళ్లు నమ్మలేదు చూసాము. నేను నిరంతరం ఏం మాట్లాడుతున్నా ప్రజలు మొత్తం చూస్తున్నారు. నేను వేసిన క్వశ్చన్లే కదా హైకోర్టులో ఉన్న న్యాయమూర్తి గారు వేసినవి, ఇంకా ప్రత్యేకించి ఏమి వేయలేదు కదా. నేను ఏదైతే అడుగుతున్నానో అదే అడుగుతున్నారు ప్రజలంతా. ఓకే జయరామ్ గారు 1 minute నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే మీరు మాట్లాడండి నరేందర్ రెడ్డి. జయరామ్ గారు మీరు 1 నిమిషం. జయరామ్ గారు మీరు అన్ని తెలిసి కూడా మీరు మాట్లాడితే ఎట్లండి? గత ప్రభుత్వ హయాంలో మీరు ఒప్పుకుంటారు కుటుంబ పాలన జరిగింది. మాకు అన్ని తెలుసు, కాకపోతే నన్ను మాట్లాడియండి. మేము ముఖ్యమంత్రి గారిని స్తుతించడానికో ముఖ్యమంత్రి గారిని పోవడానికో మాట్లాడుతున్నారు. వాస్తవాలు మీరు ప్రజలకు మీలాంటి వాళ్ళు మేధావులు మీలాంటి అనాలిసిస్లు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ప్రతి విమర్శించాలనుకుంటే ఇంతకన్నా ఇంకా 100 రెట్లు చేసినా విమర్శించవచ్చు. ఇప్పుడు మీరేమంటారు కొద్ది మందికే పరిమితం. ఇప్పుడు మహిళా సోదరిమణులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సోదరిమణులంతా కూడా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం చేస్తాం. దాని గురించి కాదు కదా, అట్లా కాదండి. మీరు కొద్ది మందికే పరిమితం పాలన అంటే చెప్తున్నా నేను. మహిళా సోదరు 50% మహిళా సోదరులంతా కూడా ఇలా కోట్ల మంది ఇలా ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. రైతులకు 18,000 కోట్లు ఒకటే ఏకకాలంలో రుణమాఫీ చేసి ఇంకా మిగతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం అది కొద్ది మందికి చేస్తుందండి. ఇలా 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఇలా ఉచిత కరెంటు లబ్ధి పొందుతా ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రీనివాస్ గారు సంక్షేమం కోసం నేను ఇంతకుముందు చెప్పిందే 50,000 ఇళ్లను కూల్చేసి కుటుంబాలను రాగం పట్టించేసి 15,000 మందికి ఇస్తున్నాము అంటే సేమ్ స్టోరీ ఇట్లే ఉంటుంది. ఇలా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి ఇవాళ అప్పుల కుప్ప అప్పచెప్పినప్పటికి కూడా ఈ చిత్తశుద్ధితోటి ప్రజలందరినీ ఏ రంగాల్లో ఏ విధంగా ఆదుకోవాలి, ఎంత భారమైనా మంచిది ఉచిత కరెంట్ ఇద్దాము, మహిళలకు మనం మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ విషయం తప్పకుండా చేయాలి, ఎంత భారమైన మంచిది. రైతులకు రుణమాఫీ చేద్దాం అనుకున్నాం. 18,000 కోట్లు మామూలు విషయం కాదు. 18,000 కోట్లు ఇవాళ ఏకకాలంలో చేసి మిగతా కూడా చేసేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే ఇది కొంతమందికే పరిమితము, కొంతమంది కోసం మీరు చేస్తున్న ప్రభుత్వం అని జయరామ్ గారు అట్లా కాదు. ఇవాళ శ్రీనివాస్ గారు నేను అడిగింది తిరుపతి రెడ్డి సంబంధించిన అంశాలు అడుగుతున్నాను. ప్రజలకు ఆ ప్రొవిజన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. తిరుపతి రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రొవిజన్ ఉన్నది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదని అడుగుతాను. దానికి ఇదంతా నాకెందుకు చెప్పు. తిరుపతి రెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళకు కూడా సేమ్ నోటీసులు వచ్చినాయి. సేమ్ అందరూ కూడా అదే పరిస్థితున్నారు. నోటీసులు కూలగొట్టాలి, నోటీసులు కాదు కదా కూలగొట్టిన తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొట్టారు? తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టద్దు? వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పిన ముందుకొచ్చి తిరుపతి ఈ కథలన్నీ చెప్తారు కదా. నేను తిరుపతి రెడ్డి కూలగొడతాడా ఇవాళ నైట్ కూలగొడతాడా? స్వచ్ఛందంగా చెప్పాడు కదా. 4 వారాలు అయిపోయింది, మరి కూలగొట్టాడు. 4 వారాలు అయిపోయింది, ఇప్పటికి 4 వారాలు అయిపోయింది. ఇవన్నీ వద్దన్నా, ఇవన్నీ వేస్ట్ అన్నా, వాళ్ళందరి మీద నిర్ణయం ఇవన్నీ వేస్ట్. జయరామ్ గారు శ్రీనివాస్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మాకు కావాల్సింది ఇంకొక బిఆర్ఎస్ గవర్నమెంట్ 2 కాదు కావాల్సింది, అర్థమైందా? ప్రజల క్షేమము సంక్షేమం కావాలి, అర్థమైందా? ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మోసాన్ని చూసాము, దోపిడిని చూసాము, అక్కడ వాళ్ళు చేసిన అహంకారాన్ని చూసాము, వాళ్ళ అవకాశవాదాన్ని చూసాము. సేమ్ అదే కాంగ్రెస్ లో చూడాల్సిన అవసరం లేదు మాకు. ఇప్పుడు అది కూడా అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే రేపు రేవంత్ ఏమని చెప్తారు ప్రజల ముందు? మీరు బిఆర్ఎస్ 2.0 అంటున్నారు. రేవంత్ అంటే నాకేం చెప్తాడు? మీరు జయరామ్ గారు మీ అన్న ఇల్లు ఎందుకు కూర్చోలేదు? ఫస్ట్ నాకు అది కావాలి. వారితో పాటు చాలా మంది నోటీసులు ఇచ్చిండ్రు. కూల్చేసిండ్రు, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. మీకు ఏం అనుమానం అవసరం లేదు.
అనుమానమే కదా ఇదంతా. 1% కూడా ఇదంతా అవకాశవాదము, అనుమానము, దారి దోపిడి. అంత చిత్తశుద్ధి లేని అంత దూకుడుగా ముందుకు లేదు చిత్తశుద్ధి ఉంది అంటే నేను ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులాగా మాట్లాడతారు, బీఆర్ఎస్ నాయకులాగా మాట్లాడతారు. అంతేకాని ప్రజల మీరు ఎప్పుడు ప్రజల మనుషులు కాలేరు. 100% ప్రజల మనుషులు కావాలి అంటే నిరంతరం ప్రజలలో ఉండేటోళ్ళం. మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు బఫర్ జోన్ లో నిద్రపోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గతంలో కుప్ప చేసి మొత్తం ఎక్కడికక్కడ కష్టపడతాను. ఇవన్నీ మాకు మేము చెప్పినాయి కదా, మీరు చెప్పినాయి కదా, మేము చెప్పే మాటలు అవన్నీ నాకు చెప్తే ఎట్లా? నేను మీకు చెప్తలే మేము అవి కాదు కదా కావాల్సింది. మీరు ఆ స్టోరీ అక్కర్లేదు. అప్పుల నుండి ఎన్ని కోట్లు ఉన్న విషయం తెలుసు, ఎవడెవడు తిన్నాడన్న విషయం అవన్నీ మాకు తెలిసిన విషయాలే. నేను అడిగేది ప్రశ్న ఒక్కటే, నేను చెప్పేది ఒక్కటే, నాకు చెప్పేది నాకు ఇదంతా మీరు కడుపులో పెట్టుకొని పనిచేస్తా పేరు మీద ఇప్పుడు ఇన్ని వేల ఇండ్లు కూల్చారు. ఆ కూల్చిన వాటికి మన రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు జయరాం గారు నేను చెప్తాను మీకు సమాధానం. ఇప్పుడు కోర్టు మీరు చెప్తున్న దుర్గం చెరువు పరిధిలోని తిరుపతి రెడ్డి గారి హౌస్ ఎవరైతే అంటే ముఖ్యమంత్రి గారి అన్నయ్య వాళ్ళ ఇల్లు, అది ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రొవిజన్ ఉంది. ఓకే ఓకే, దాంట్లో ఏం ఎందుకు లేదు? ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ రోజే గవర్నర్ గారు ఆర్డినెన్స్ కు ఆమోదం పొందడం జరిగింది. రేపొద్దున చట్టబద్ధత లేని నేను చెప్పిన కదా, చట్టబద్ధత లేనప్పుడు నువ్వు ఎట్లా కూలుస్తావని అడిగిన కదా. అవును, హైకోర్టు కూడా అదే అడిగింది కదా. అంటే ఇప్పుడు ఫైనల్ అథారిటీ న్యాయ వ్యవస్థ కదా. ప్రభుత్వాన్ని నేను రంగనాథన్ అడిగాను, చట్టబద్ధత లేనప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు? ఓకే, ఎవరిచ్చింది హక్కు? ఓకే, అదంతా ఎఫ్టీఎల్ లో క్లియర్ చేస్తాను, ఎఫ్టీఎల్ క్లియర్ చేయి. నువ్వు ఎఫ్టీఎల్ లో కాకుండా కామన్ మ్యాన్ కూడా నువ్వు కొట్టుకుంటే ఎందుకు కూర్చున్నాడు, కూర్చోపోతే ఎందుకు కూర్చోలేరంటారు? ఏం చెప్పారు? నేను మీరు ఎఫ్టీఎల్ మేము ఒకటి హైడ్రాను స్వాగతించాము, హైడ్రా పని చేయాలి, ఫస్ట్ పెద్దల ఇల్లు కూల్చాలని చెప్పాను. ఎవరెవరైతే ప్రజల సొమ్ము దోపిడీ చేసిందో, ఎవరైతే కబ్జా పెట్టేసిందో ఆ నాయకులు ఎన్ని కూర్చోమని చెప్పాను. అందులో ఒక్కనే కనిపించిందా మీకు? ఆ ధోరణి నేనేం మాట్లాడినా నేను ఏం మాట్లాడో నాకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నేర్చుకునేంత స్థితిలో ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నేర్చుకోవాలా? ఏ ధోరణిలో మాట్లాడాలో మాకు తెలుసు. మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నేర్చుకోవాలా? నేనేమంటే మీకు నేర్చుకోమంటలేను. మరి మీరు అంటే జనరల్ గా ఎట్లుంటదంటే ప్రభుత్వాలకి పద్ధతులు ఉంటాయి అనే పద్ధతిలో ఆలోచన చేస్తారు. అట్లా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా లేదు. మీకు అలా 1% కూడా అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా ఇంత పకడ్బందీగా పోతున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలలో పట్టించుకొని కాపాడుకోవాలన్నటువంటి అవసరం నరేంద్ర రెడ్డి గారు మీకు 1% కూడా అనుమానం రాజకీయ నాయకుల పంపాలన్నీ బాగుండాలి. ఆ పద్ధతి ఇప్పుడు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పద్ధతి లేదు? కూర్చోలేదు, అన్ని చేస్తారండి, వాళ్ళు ఏం అవసరం మీకు ఏం. ఓకే జయరాం గారు, వన్ మినిట్ కూర్చోలేదు. జయరాం గారు శ్రీనివాస్ రెడ్డి కూర్చోలేదు. మీకు వాళ్ళు ఏం అనుమానం అవసరం లేదండి. జయరాం గారు చాలా టైం ఉంది, చాలా. ఓకే జయరాం గారు వన్ మినిట్ వెంకటరెడ్డి గారు, సారీ నరేందర్ రెడ్డి గారు, మీరు ఒక విషయం చెప్పగలుగుతారా? మీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 100 పోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజుల్లోకి మరొక 2 రోజుల్లో, అంటే ఈ రోజుతోనే అయిపోతే ఇంకా మీకు 24 అవర్స్ ఉంది. 300 రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి. పేద ప్రజలంతా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఆకర్షితులై ఓట్లేసి మీ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో దీంట్లో మరి ఇప్పటికైనా క్లారిటీ ఇస్తారా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో? చెప్పండి. 6 గ్యారెంటీలలో 100 రోజుల్లోపనే 3 గ్యారెంటీలు అమలు పరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఆల్రెడీ అప్పటికే 3 గ్యారెంటీలు అమలు పరిచినాము. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాము.
మిగతా కూడా అమలు పరుస్తామండి తప్పకుండా. దీంట్లో ఉమ్, ఇంత ఇబ్బందులైనా ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చుకుంటూ వస్తున్నాం, ఇవన్నిటిని కూడా ఉమ్, అందుకే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఉమ్, ప్రజలు ఏ పరిస్థితుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాను అప్పచెప్పారు, అయినా కూడా ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటికొకటి ఒక 4 రోజులు లేట్ అయినా కూడా ఉమ్, అన్నిటిని కూడా ఆ చిత్తశుద్ధితో అమలు పరుస్తా ఉన్నాం. ఉమ్. ఏం అనుమానం అవసరం లేదు. రైట్ 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 మొత్తం నరేంద్ర రెడ్డి గారు 1 minute శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, ఇప్పుడు మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు 15,000 కాదు, 15,000 కాదు, 50,000 ఇల్లు ఉన్నాయి అక్కడ. ప్రభుత్వం మోసం చేస్తోంది ప్రజలను అని చెప్పి ఆయన జయరాం గారు, మరి అనలిస్ట్ గారు ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి. ఓ శ్రీనాథ్ గారు, ఉమ్, ప్రభుత్వం అక్కడ స్పాట్ మీద వెళ్ళి అధికారులను తీసుకువెళ్ళి ఉమ్, ఎవరెవరైతే నచ్చిండ్రో వాళ్ళని DCM లెక్కించి ఉమ్, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయో అక్కడక్కడ పంపించడం జరిగింది. ఉమ్, దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా అనలిస్ట్ జయరాం గారు చెప్పిన దానికంటే ఇంకా పర్ఫెక్ట్ గా వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి. ఉమ్, దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చెప్పిన మాట కూడా ఏంటంటే, ఉమ్, మొత్తానికి అంత అవసరం అనుకుంటే రేస్ కోర్స్ తీసుకుపోయి సిటీ మధ్యనకని ఉమ్, ఏదో ఊరవతలు వేసేద్దాము, ఉమ్, అక్కడ కూడా కట్టిస్తాం, ప్రజలకి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ డబ్బుతోనే ఉమ్, మేము కట్టిస్తాము. ఉమ్, కొంచెం ఎవరైతే ఇప్పుడు మేధావులు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ఈటల రాజేందర్ అనుకోండి, ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యన ఈటల రాజేందర్ కొంచెం ఎక్కువ మాట్లాడుతుండు కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు ఈటల రాజేందర్ పేరు కూడా తీసుకోవడం జరిగింది. ఉమ్, అయితే ఇదే రఘునందన్ రావు గారు కొంచెం సపోర్టివ్ గా మాట్లాడితే, రఘునందన్ రావుకి సీఎం రేవంత్ రెడ్డికి ఏదో అటాచ్మెంట్ ఉంది అంటున్నాయి. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ఇంకోటి ఏంటంటే, మేజర్ గా ఇప్పుడు అనలిస్ట్ గారు మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే బడా బాబులకి కులగొడతలేరు అంటుండు. ఖచ్చితంగా బడా బాబులది ఖచ్చితంగా కులగొడతారు. ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎమ్మెల్యే ఎవరైతే ఉండో ఆయన జూ పార్క్ దాటిన తర్వాత అక్కడ మొత్తం చెరువులనే కడితే 4 ఫ్లోర్లు ఫస్ట్ ఆయనదే కులగొట్టడం జరిగింది. ఉమ్, ఉమ్, ఇక్కడ నుంచి తర్వాత ఎన్ కన్వెన్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ సూరారం దగ్గర కూలగొట్టడం. ఇప్పుడు మేజర్ గా మిగిలింది మల్లారెడ్డి, ఎంఐఎంది ఫాతిమా కాలేజు, దాని తర్వాత ఈ పల్లా రాజేశ్వర రెడ్డి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఇంకా కూడా ఉంది మీకు బఫర్ జోన్ లోనో లేకపోతే FTA లోనో అనుకుంటే అవిటిని కూడా కూల్చడానికి మాకేం అభ్యంతరం లేదు. మొన్న మాటల రేవంత్ రెడ్డి గారు KV రామచంద్రరావు గారు పేరు కూడా తీయడం జరిగింది. జయరాం గారు, మీరు పార్టీలకు అతీతంగా ఈ కూల్చివేతలు జరుగుతాయి, ఎట్టి పరిస్థితుల్లో దానికోసమే చట్టబద్ధత తీసుకొస్తున్నాము, హైడ్రాను మరింత పవర్ఫుల్గా చేస్తామని చెప్తున్నారు. సో మరి ఈ విషయంలో ఇంకేమన్నా ఆ టైం అప్ 1 నిమిషంలో క్లోజ్ చేయండి. నేను ఓన్లీ సబ్జెక్ట్ కే కన్ఫైన్ అని మాట్లాడుతున్నాను ఎప్పుడైనా కూడా. ఓకే. రాజ్ పుష్ప అధినేత వెంకట్రామరెడ్డి. అవును. వెంకట్రామరెడ్డి వచ్చేసి BRS వ్యక్తి, ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్. ఆయన వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంధువు, మనందరూ తెలుసు ఏ రకమైన బంధువు అందరూ తెలుసు. రాజ్ పుష్పాన్ని ఎందుకు కూలగొట్టట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు కూలగొట్టడం లేదు? జయరాం గారు, మీరు ఒక లిస్టు తయారు చేయండి. మీరు ఒక లిస్టు తయారు చేయండి. కాదు, మీరు ఒక్కొక్కరు కాదు. ఇప్పుడు ఇదే వేదిక ద్వారా ఇప్పుడు శివకుమార్ లాల్ గారు ఉన్నారు. లో ఉండే నాయకుల ఒక్క నిమిషం శ్రీనివాస్, నేను ప్రజలకు సంబంధించిన వ్యక్తిని పదే నేను గుర్తు చేయాల్సి వస్తున్న నా దౌర్భాగ్యం అది. నేను BRS కి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నాను. సేమ్ టైం ఇంకొకటి నేను చెప్పానంటే నేను మన ఛానల్లోనే ఒక 20 సార్లు చెప్పాను. బతుకమ్మ కుంట గురించి మాట్లాడాను నేను. అదే బతుకమ్మ కుంట గురించి జడ్జి గారు మాట్లాడారు. బతుకమ్మ కుంట ఎక్కడున్నది, బతుకమ్మ ఆడుతున్నారా అక్కడ అని అడిగాడు. బతుకమ్మ కుంటలో చేసిన వాళ్ళంతా అందరు రాజకీయ BJP వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ఆ బతుకమ్మ కుంట పరిస్థితి ఏంది అంటే, ఈ రోజు ఎవరిని మోసం చేద్దామని ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు? అందుకే ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది. అందుకేనండి, మీరు చేసే పనుల లోపల మీకే చిత్తశుద్ధి లేదు, మీకే క్లారిటీ లేదు, మీకే అవగాహన లేదు, పూర్తి నాలెడ్జ్ లేదు. మీరు మాలాంటి వాళ్ళను పిలవట్లేదు, మాలాంటి వాళ్ళని అడగటం లేదు. మీరు ఏం చేస్తున్నారు? వసూళ్ల కార్యక్రమం మొదలు పెడుతుందని BRS అంటుంది. మీరు ఆగండి కోమటిరెడ్డి గారు, జయరామ్ గారు అనలిస్ట్ చాలా మేధావి, మీరు అన్ని తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, ఎవరన్నా అడుగుతానో లేకపోతే కావాలనో చేసింది కాదు. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. దీంట్లో
మీరు ఎందుకు చేస్తుండ్రు అంటే చేయొద్దు అనే దానిలో ఎందుకు ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా అంటే మీరు ఇదే సబ్జెక్ట్ మీద కనుక మీరు డిబేట్ కావాలనుకుంటే మేము మొత్తం ఎంతమంది విల్లాలు పోయినాయి, ఆ విల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది వేరే వాళ్ళు బడాబాబులు ఎంత ఉన్నారు అవన్నీ తీసుకొస్తుంటే 111 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ కూల్చివేయడం జరిగింది. 1000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు రక్షించబడ్డాయి. ఎన్నో చుట్టరికాలు ఉండి ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది పోయినాయి. అందులో దానికి మీరు చెప్పి కొన్ని పేర్లు వాళ్ళ వంతు వచ్చినప్పుడు వస్తుంది. అట్లా వాళ్ళకు ఉన్నటువంటి పరిధి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు అవన్నీ కూడా మనం సర్వే చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా మీరు కూల్చివేస్తారు, అంతే కదా? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే శివకుమార్ లాల్ గారు, ఇక మరి అనలిస్ట్ జయరాం గారికి ఇక మరి డిబేట్ లో పాల్గొన్నందుకు స్పెషల్ థ్యాంక్స్. ఇది స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి న్యూస్ 360.